నమస్తే అండి. మనకి కిచిడీలు ఇవన్నీ గూడా అంటే ముఖ్యంగా డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదండీ! సో, వాళ్ళ కోసమైతే స్పెషల్‌గా ఇప్పుడు పతంజలిలోనైతే కొత్తగా వచ్చిందండి ఇది కిచిడీ కోసం. నేను ఎక్కువ ఈ కిచిడీయే చేసుకుంటాం కదండీ మేము నైట్ పూట అట్లా. సో, అందుకని చెప్పేసి నేను ఇది తెచ్చాను ఎలా ఉంటుంది ఏంటనేది. అందులో అయితే అన్ని పప్పులు ఉన్నాయండి. తర్వాత జొన్నలు, నువ్వులు, తర్వాత మనకి వాము ఉంటుంది కదా అది. రైస్ అయితే అక్కడక్కడ ఒక్కొక్కటి కనిపించింది తప్ప రైస్ అయితే లేదండి. అంటే నూక లాంటిది ఉన్నది. గోధుమ నూకే అనుకుంటున్నాను అదైతే. ఒకసారి తెచ్చి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే నేను కిచిడీ అది చేసినప్పుడు ఎప్పుడు పప్పులు 4 రకాల పప్పులు నానబెట్టి చేస్తాను కదండీ! దాని బదులు ఇది మనకి డైరెక్ట్‌గా దొరుకుతుంది కదా అని ఇది తీసుకొచ్చాను అన్నట్టు. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని నార్మల్ కిచిడీ లాగే చేసేసానండి. ఇలా నైట్ పూట చేసే వాటికి మాత్రం నేను ప్యూర్ ఘీతోనే చేసుకుంటానండి. చాలా లైట్‌గా ఉంటుంది అన్నట్టు అందుకని కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం అండి అది కొంచెం తీపిదనం వచ్చేస్తుంది కదా అందుకని తక్కువ ఉల్లిపాయలు వేసుకొని మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా చక్కగా వేసుకొని మనం కిచిడి ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి ఇది. ఉల్లిపాయలు తినలేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చండి. పెద్ద మనకు ఫరక్ ఏం పడదు అంటే ఉల్లిపాయ ఉంది లేదనేది. పసుపు, ఉప్పు, కారం, కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి. ఇంకేం వేయనవసరం లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ఇలాంటివి ఏం అవసరం లేకుండా సాంబార్ పొడి ఒక్కటి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా వీటిని ఇందులో వేసేసుకొని ఇది కూడా చిన్న గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అంటే ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో దాంతో 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. సో నేను సింగిల్ గ్లాస్ వేసాను కదా అందుకే చూపిస్తున్నాను. చిన్న గ్లాస్తో నేను తీసుకున్నాను, పెద్ద గ్లాస్తో వాటర్ వేసాను. విజిల్స్ అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టానండి. అంటే కొంచెం మనకి మెత్తగా కావాలి కదా, బాగా నానబెట్టారనుకోండి అంటే ఒక 4-5 అవర్స్ నానబెడితే 3 విజిల్స్కి అయిపోతుంది. తక్కువ టైంలో నానబెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ విజిల్స్ పడతాయి. ఎందుకంటే అందులో జొన్నలు ఉన్నాయండి అందుకని చెప్పి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. సో అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది మనకి. మనకి రెడీ అయిపోయిందండి. ఇది మనం కిచిడీలా చేసుకోవచ్చు, ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు అండి. కానీ ఉప్మా చేయాలన్నా ముందుగా కుక్కర్లోనే ఉడికించేసుకోవాలండి. ఉడికించేసుకొని ఉప్మాలాగా పోపు పెట్టేసుకుంటాం కదా తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. కానీ మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ వరకు అసలు ఆకలి వేయలేదండి. డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.